సిద్ధారెడ్డి సారు 30 సంవత్సరాల తర్వాత ఒక కొత్త ప్రసంగాన్ని చేశాడు. సార్ నేను 30 సంవత్సరాల ఒక చారిత్రక అంశాన్ని మీరు ఈ రోజు నవంబర్ 16వ తారీఖు సాయంత్రం 7 గంటల తర్వాత ఆవిష్కరించారు సత్యాన్ని. సంతోషం సంతోషం. చాలా ఎందుకు నేను అంటున్నానంటే ఒక విషయాన్ని ఇన్ని రోజులకి చెప్పగలిగేటువంటి ధైర్యాన్ని కూడా చేశారనేది నేను అనుకుంటున్నా. ధైర్యం జయప్రకాష్ జయించాడు సార్. నాకు కూడా ఇది ఒక కొత్త ప్రసంగం. నిజానికి ఈ టోన్ లో ఎప్పుడు మాట్లాడలే, అదే సార్ అర్థం చేసుకుంటే కానీ ఉపన్యాసం చేయలే. సిద్ధారెడ్డి గారి ప్రసంగాలు నేను చాలా విన్నాను, కానీ ఈ రోజు ప్రసంగము చాలా విశిష్టమైనది, విభిన్నమైనది అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. నిజానికి నేను ఇవాళ చాలా మంచి ప్రసంగం, చాలా విషయాలు తెలుసుకున్న దాశరథి గురించి. తెలియని కోణాలు ఎన్నో తెలుసుకున్నా. నేను చాలా నచ్చిందన్న, బాగా చెప్పారు. అసలు మాకు తెలియని విషయాలు ఇవన్నీ మేము ఒక సైడే ఇప్పుడు ఇన్ని రోజులు వింటూ వస్తున్నాము. ఆ చల్లని సముద్ర గర్భం వెనుక దాగినటువంటి బడబానలను అద్భుతంగా ఆవిష్కరించారు. సిద్ధారెడ్డి సార్ మాట్లాడితే ఎట్లుంటుందో మా అందరికి ఏళ్ల తరబడి నుంచి తెలుసు కదా. కానీ ఈ రోజు సిద్ధారెడ్డి సార్ అచ్చమైన సిద్ధారెడ్డి సార్ అంతే.